హాయ్ బ్రో. హాయ్ లవ్ యూ అన్న పెద్ది ఫస్ట్ షాట్ వచ్చింది కదా, చూసావా? చూడడం సాయం మొత్తం యూట్యూబ్ ఒకటి షేక్ కావడం కాదు, ఇండియా మొత్తం షేక్ అవుతుంది. మొత్తం ఇండియాలో ఉన్న యూట్యూబ్ మొత్తం షేక్ అవుతున్నాయి. చూసిన వాళ్ళందరూ షాక్ అవుతున్నది. పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంది, రఫా 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 అని చెప్పేసి. ఇప్పుడు అట్లా వేసేటట్టు వడ్డీతో సహా ఏదే గేమ్ చేంజర్ పోయింది కదా, వడ్డీతో సహా రఫా 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 చేసాడే. సో మరి సినిమాలో ఒక షాట్ ఉంది కదా, ఏకంగా కొండలా అర్థం కావట్లే ఏంది అసలు, మొత్తం లేచిపోతున్నాయి, రోమాలు నిక్కబొడుస్తున్నాయి. ఆ లుక్ ఏంది, ఆ గడ్డం ఏంది, ఆ మీసాలేంది, ఆ జూలేంది, సింహం కంటే ఎక్కువ ఉంది. ఆ ముక్కెర గంట సుట్ట కొడితే నీ అమ్మ ఎట్లా ఉంటది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ఎట్లా ఉంటుందో అంతకంటే ఎక్కువ ఉన్నది. ఇప్పుడు పోటీ ఎవరికి, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ పెడితే ఎట్లా ఉంటది. మన తెలుగు వాళ్ళకి తమిళం, మలయాళం, కన్నడ, కేరళ, హిందీ, ఇంగ్లీష్ వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు మన ఎన్టీ రామారావు ఫ్లెక్స్ చింపిర్రు. ఇప్పుడు వచ్చిర్రు, వాళ్ళ కొడుకులు వచ్చిర్రు. ప్రభాస్ వచ్చిండు, మహేష్ బాబు వచ్చిండు, రామ్ చరణ్ వచ్చిండు, అల్లు అర్జున్ వచ్చిండు, నాగ చైతన్య వచ్చిర్రు, మహేష్ బాబు వచ్చిండు. మొత్తం రఫా వేసుడే. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అనిపించింది, బీజిఎం స్కోర్ ఎలా ఉంది? అందుకనే రఫా వేసేది. అంటే ఎందుకు అనుకుంటున్నావు, గేమ్ చేంజర్ కొంచెం లీక్ అయింది, వడ్డీతో సహా వసూలు చేస్తున్నాం. వసూలు చేయాలంటే మరి ఎట్లా ఉండాలా, మొత్తం సాధన పెడుతున్నాడు మొత్తం అందరితోటి. అందమైన అమ్మాయిని పెట్టారు, కత్తిలాగుంది, కసక్గా ఉంటుంది అమ్మాయి, ఎట్లా ఉంది. సో మరి చాలా మంది ఏమంటున్నారంటే ధోని హెలికాప్టర్ షాట్ ఎలాగో ఇప్పుడు పెద్ద షాట్ అంటున్నారు, దానికి మీరు ఏమంటారు? అదేం లేదు భయ్యా, దానికే చూడాలా. ఇదైతే బాగుంది, లుక్ అయితే నాకైతే నచ్చింది. మామూలుగా నేను మినిమం డిగ్రీ ఉండాలి, ఐపీఎస్ అంటే కదా, ఇది కేజీ టు పీజీ అందరికి అర్థమవుతుంది. మాస్ లుక్ ఎల్కేజీ కానండి పీజీ చేసిన వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు, ఫ్యామిలీ, పిల్లలు, జల్లలు, తాత, మనవళ్ళు, అల్లుళ్ళు, మనవరాళ్ళు, అత్తలు, బిడ్డలు, కోడలు అందరు చూడొచ్చు. సో క్వశ్చన్ అనమాట, ఓజీ, ప్యారడైజ్, అలాగే మొన్న వచ్చిన కింగ్డమ్, ఇప్పుడు వచ్చిన పెద్ది, ఈ నాలుగిట్లో మీకు ఏ గ్లిమ్స్ అనేది బాగా నచ్చింది? ఇదే మొత్తం దుసుకపోతుంది, రాకెట్ కంటే వేగంగా దుసుకపోతుంది ఇది. ఈ గతంలో ఉన్న దేవర కానీ, గతంలో ఉన్న బాహుబలి కానీ, పుష్ప కానీ వాటికంటే ఎక్కువ దుసుకొని పోతుంది. అసలు దాన్ని ఆపేటట్టు లేదు పెద్దిరాజు. కానీ ఒక్క విషయంలో నాకు మోసం చేసిండు, అందమైన అమ్మాయిని పెట్టిండు, నాకు సుపీలే. అదొక్కటి కొంచెం బాధగా అనిపిస్తుంది, ఎక్కడో కలుపు అంటుంది. ఎందుకంటే పూలున్న దేవుడికి పూజ చేయడానికే అనా, అందు గురించి ఒక అందమైన పూని పెట్టారు, అలా చూపిస్తే బాగుంటుండే అనేది కొంచెం బాధ ఉంది కొంచెం. థ్యాంక్స్. హాయ్ సార్, నమస్తే. హాయ్ సార్, మరి పెద్ది ఫస్ట్ షాట్ వచ్చింది కదా, మీకు ఎలా అనిపించింది? పెద్ది చూసామండి. ఇది బహుశా రామ్ చరణ్ గారు పోటీ పడుతున్నారు అనిపిస్తుంది. ఎవరితో? ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది కదా, అదేంటంటే రామ్ చరణ్ గారు వర్సెస్ అల్లు అర్జున్ గారు. మెగా వర్సెస్ అల్లు అర్జున్. వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఇక్కడ వీళ్ళిద్దరు హీరోసే కాబట్టి అల్లు అర్జున్ గారి బాట్లోనే రామ్ చరణ్ గారు వస్తున్నారని అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం డీగ్లామరైజ్. పుష్ప 2లో ఆయన లుక్ ఎలా ఉంటుందంటే మొత్తం విపరీతమైన జుట్టు గడ్డం పెంచుకొని ఉంటాడు అల్లు అర్జున్ గారు. అదేవిధంగా పెద్దిలో కూడా రామ్ చరణ్ గారు మొత్తం జుట్టు పెంచుకొని గడ్డం పెంచి పక్కా మాస్గా ఉన్నాడు. అసలు భూమి మీద ఏమైనా చేయాలని పక్కా అనిపించింది. సూపర్గా ఉంది. ఖచ్చితంగా పుష్ప 2కు పోటీగానే పెద్ద తీశారని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకి సంగీత దర్శకుడు కింద ఏఆర్ రెహమాన్ గారు ఉంది కదా, మరి ఆయన బీజిఎం అని అనిపించింది. ఏఆర్ రెహమాన్ ఎప్పుడు స్టార్, ఆయన ఎప్పుడు కూడా బ్రహ్మాండమైన బాణీలు కూడా అందజేస్తుంటాడు. ఇక ఈ సినిమా మటుకు పుష్ప 2కు పోటీగానే వస్తున్నది. లాస్ట్ టైం ఆల్రెడీ ఒక డిజార్డర్ వచ్చింది శంకర్ గారి డైరెక్షన్లో, అందుకనే ఎంతో కసితోటి సినిమా తీశారు. ఈ యొక్క అల్లు అర్జున్ గారికి పోటీగా అల్లు అర్జున్ గారి కంటే పెద్ద రికార్డు సాధించాలనే ఉద్దేశంతో ఈ పెద్దని డిజైన్ చేశారు. అదేవిధంగా సుకుమార్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఇది సూపర్ డూపర్ హిట్ సినిమా, 1000 crores సినిమా అవుద్దని కూడా ఈ యొక్క మెగా ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు. థ్యాంక్స్ అండి. ఆయన నమస్తే. ఆయన అన్న, ఇప్పుడు పెద్ది ఫస్ట్ షాట్ వచ్చింది కదా, చూసారా? చూసాను, సూపర్, చాలా బాగా నచ్చింది నాకైతే, ఎక్సలెంట్. సో దాంట్లో ఏ షాట్ మీకు బాగా అనిపించింది? ఇక ఏ షాట్ అది క్లియర్గా అర్థమైంది ఏ షాట్ అనేది. మీకు తెలియదా? బ్యాట్ పట్టుకొని గుద్ది
పోర్తి ఎట్లా పోద్ది. ఓకే, మరి చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎప్పుడైనా అలాంటి షాట్ ఎప్పుడైనా చూసారా మీరు? అలాంటి షాట్ ఇంతవరకు చూడలే కాబట్టి నచ్చింది షాట్. చూస్తే మనకు అంత అనిపించదు. సో డిఫరెంట్, అసలు డిఫరెంట్ వేరే లెవెల్. రామ్ చరణ్ క్రేజీకి ఆ షాట్ ఒకటి, అసలు ఆ షాట్ కోసం చూడదు సినిమా, అదొక షాట్ కోసం. ఓకే, మరి మ్యూజిక్ డైరెక్టర్గా ఏ రెహమాన్ గారు ఆయన బీజిఎం అని అనిపించింది? ఆయన గురించి మాట్లాడినంత పెద్దోళ్ళు మనం కాదు. అల్టిమేట్ సూపర్. ఇంకా ఆయన గురించి మనం చెప్పేంతనా ఆయన అసలు ఆ సినిమాకి ఒప్పుకోవడం, ఆయన కథ బాగుంటే ఆయన ఒప్పుకున్నట్టే సినిమా హిట్. ఆయన ఒక సినిమాకు ఒప్పుకున్నట్టే సినిమా హిట్ ఆల్మోస్ట్. మరి అంటే ఇప్పుడు దాకా వచ్చిన తెలుగు సినిమాల్లో మ్యాక్సిమం ఫ్లాప్స్ అయ్యాయి. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయినా ప్రతి సినిమా కూడా మ్యాక్సిమం ఫ్లాప్ అయింది. మరి ఈ సినిమాకి ఎలా ఉండబోతుంది? ఈ సినిమా నేను అనుకుంటున్నా బాహుబలి రికార్డు క్రాస్ చేస్తాను అనుకుంటున్నా. పుష్ప ఫేక్ అది ఫేక్, అది ఫేక్ ఏముంటుంది. బాహుబలి రియాలిటీ ఒరిజినల్, పుష్ప అనేది ఫేక్ అది. మరి బుచ్చిబాబు సానా గారు ఇతనికి రెండో సినిమా కదా, ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డు అంత స్థాయికి వెళ్ళారు. మరి ఈ సినిమాకి ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? 100%. ఎందుకంటే క్రికెట్ బ్యాక్గ్రౌండ్ని అంత రగడ్ లుక్లో, అంత విలేజ్లో మళ్ళీ, సో విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది అన్న. ఎందుకంటే సిటీ పీపుల్స్ కంటే విలేజ్ పీపుల్స్ ఎక్కువ కదా, సో ప్రతి ఒక్క ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. అసలు ఆయన తీసిన సినిమా కూడా అదే, పూపైన సినిమా కూడా అదే, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని మైండ్లో పెట్టుకొని ఒక లవ్ స్టోరీ అదంతా విధానం ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇది కూడా 100 to 100% జనాలు కనెక్ట్ అయిపోతుంది సినిమా. ఒక క్వశ్చన్ అడుగుతున్నానన్న, ఓజీ, ప్యారడైజ్, అలాగే మొన్న వచ్చిన కింగ్డమ్, ఇప్పుడు వచ్చిన పెద్ది, సో ఈ నాలుగిట్లో ఏ గ్లిమ్స్ మీకు బాగా నచ్చింది? కింగ్డమ్. ఓకే, విజయ్ దేవరకొండ. ఓకే, దాని తర్వాత ఇది మరి ఇది రాదా? పెద్ద నాకు అన్నీ నచ్చినాయి. బెటర్మెంట్ అడిగితే నేను విజయ్ దేవరకొండ కింగ్డమ్ నచ్చింది, బాగా నచ్చింది. ఓవరాల్గా ఈ గ్లిమ్స్కి, ఈ ఫస్ట్ షాట్కి మీరు ఇచ్చే రేటింగ్ 5/4. థ్యాంక్స్ అన్న. హాయ్ బ్రో. అన్న పెద్ది ఫస్ట్ షాట్ వచ్చింది కదా, ఎలా ఉంది? బాబా పెద్ది అన్న ఫస్ట్ షాట్ ఇప్పుడే వచ్చింది. అబ్బా మామూలు షాట్ కదా ఇది. దాంట్లో కొడతలాడిపోయే కొట్టుడు ఆ బ్యాట్ ఎత్తుకొని భూమి కేసు కొట్టి, అంటే భూమి కేసు కొట్టడం కారణం ఏంటంటే ఆ బ్యాట్ లూజ్ అనమాట, కాడ దాన్ని కర్ర కరెక్ట్ దాన్ని బాగా కొట్టి దాన్ని కరెక్ట్ దించి తీసి కొడితే అది ఇంకా ఆ బాలు కనపడదు, ఇంకా బాల్ అంతే. ఆ బాలు ఆడ కొడితే ఏమైంది, గ్లోబల్ అవతల పడింది అంటే ఏమన్నా అర్థం, గ్లోబల్ స్టార్. అలా బాల్ పడ్డానికి కారణం ఏంది, ఆయన గ్లోబల్ స్టార్. అయినా మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ ఇప్పుడు దాకా తెలుగులో ఏ సినిమా తీసినా కూడా అంతే సంగతి అయింది. అది అంటే చూసుకోవాలంటే నేనంటలే, మీకే తెలుసు. అది తెలుగులో ఏఆర్ రెహమాన్ వచ్చి ఏదైనా సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తే ఏమవుతుంది, ఆ సినిమా డెవెల్. గతంలో ఆయన కొమరంపూరి సినిమా తీస్తే ఏమైంది, దానికి మ్యూజిక్ డమేల్ అయింది. నాని సినిమా తీస్తే అమ్మ తుమ్ము వస్తుంది, దానికి కూడా డమేల్ అయింది. ఇంకేదైనా సినిమా వచ్చి తీసినా అది కూడా పోతుంది అనుకున్నారు అందరూ. కానీ ఈ సినిమాతో మారబోతుంది. ఏం మారుతుంది అది, ఈ సినిమాతో మూఢనమ్మకాలు మారబోతున్నాయి. మీరందరూ మానుకోవాలి, జనాలు అనుకోవాలి. పైగా ఆయనకి ఓవరాల్గా అయితే ఇంకా సినిమా అదే చెప్తున్నా. ఆ సినిమా చూసిన తర్వాత జనాలు అంటున్నారు రామ్ చరణ్ మేము పెద్ద ఫ్యాన్స్, మేము చచ్చిపోతాం ఆయన కోసం అన్నారు. వాళ్ళే అన్నారు, నేనేమన్నా నేనేమంటానంటే నేను అందరు ఫ్యాన్ అంటారు. అదే కదా, నాకు రామ్ చరణ్ ఇష్టమే, అల్లు అర్జున్ ఇష్టమే, పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు, బాలకృష్ణ అందరు ఇష్టమే నాకు. కష్టపడి నువ్వుది ఇష్టం, నువ్వుది కండలు కూడా ఓకే. అదే కండలు వచ్చి అంటే ఏమడతాం, కష్టపడ్డాడు బాగా తినాలి, తిండి బాగా తినాలి. ఫస్ట్ తిండి నువ్వు చేస్తే వస్తా, అంతేగాని నువ్వు తిండి మానేసి బరువు లేపితే నీకు కండరాదు, నాలాగా అయిపోద్ది బాడీ. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా, ఈ పెద్ద సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డులు తిరగబోద్ది. ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ 10 రావాలి, వస్తుంది, చూసుకోను. థ్యాంక్స్. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి సార్, మరి పెద్ద ఫస్ట్ షాట్ వచ్చింది కదా, చూసారా? చూశాను. ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. ఎలా అనిపించింది అసలు? నిజంగా ఆ సినిమా, పెద్ద సినిమా, మ్యూజిక్ రెహమాన్ గారు మ్యూజిక్ చాలా బాగుంది. తర్వాత ఆయన చెప్పిన మాట, మనం ఈ లోకంలో ఉండగానే ఏదో ఒకటి చేయాలనేది. ఆ డైలాగ్ కూడా మామూలు డైలాగ్ అది, ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఉంది. అలాగే షాటు, శశిన్ గారు ఏదో హెలికాప్టర్ షాటు ఏదో కొడతారంటారు, కానీ ఇది పెద్ద షాటు. నిజంగా ఎలా ఆలోచిస్తుందో కానీ వాళ్ళకి నిజంగా షాట్ కొట్టే విధానం మామూలుగా లేదండి. ముందుకెళ్ళి ఒక కింద నేల కొట్టి పైన షాట్ కొట్టే విధానం, ఇది కొత్త రకం షాటు. సినిమా రిలీజ్ అయిన
అయిన తర్వాత చాలామంది క్రికెటర్స్ ఒక్క షాట్ అనే ఇలాంటిది చేస్తారేమో అనిపిస్తుంది నాకు. ఇంక చాలా బాగుందండి గ్లిమ్స్ మాత్రం. మొన్న వచ్చిన మరి గేమ్ చేంజర్ కాస్త నిరాశపరిచింది, మరి ఈ సినిమాతో హిట్ పక్కా అంటారా? ఖచ్చితంగా అండి, అది కూడా నిరాశపరిచిందని అయితే నేను అన్నాను. ఎందుకంటే ఆ సందర్భంలో ఒక సినిమా హైలైట్లో ఉన్నప్పుడు ఆ రేంజ్కి రీచ్ కాకపోతే ఏ సినిమా అయినా సరే ఇబ్బందులో పడుతుంది. అలా ఇబ్బందులో పడిందేమో అనిపిస్తుంది నాకు. దాన్ని మనం పెద్దగా లెక్కలో వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇక్కడ ఎవరు సుకుమార్ గారి శిష్యుడు బుచ్చిబాబు గారు, కొడితే మామూలుగా ఉండదు. మరి ఆయన డైరెక్షన్లో వస్తుంది కదా సెకండ్ మూవీ కింద. సో ఫస్ట్ సినిమాతోనే చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు, మరి ఈ సినిమాతో నేషనల్ అవార్డు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగానండి, ఈ సినిమాతో బుచ్చిబాబు గారికి వస్తుంది నేషనల్ అవార్డు. మన ఈయనకి వస్తుంది లేదో తెలీదు. బుచ్చిబాబు గారు ఆయన ప్రతి షాటు కూడా చాలా కూలంకషంగా ఆలోచించేస్తాడు. నేను కొన్ని సందర్భాలు చూశాను ఆయన షూటింగ్. కాబట్టి బుచ్చిబాబు గారు పాన్ ఇండియా మూవీ రేపొద్దున్న మనకి మన డైరెక్టర్లు మన రాజమౌళి గారు కానీ ఇలాంటి డైరెక్టర్లు సరసన ఆయన కూడా వెళ్తాడని నాకు అనుకుంటున్నాను నేను. ఓవరాల్గా ఈ గ్లిమ్స్కి ఈ ఫస్ట్ షాట్కి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? 100కి 100% ఇచ్చాను. అసలు అద్భుతం. నేను ఆశ్చర్యపోయాను, ఇలా కూడా కొడతారా క్రికెట్లో షాట్ అని. ఈ సినిమా ఫ్లేవర్ చూస్తే 1990లో లెక్క ఈ ఫ్లేవర్, అప్పుడున్న రాజకీయ వాతావరణం, అప్పుడున్నటువంటి ఈ గేమ్స్, ఈ రెండు మిళితం చేసి ఏదో మిరాకిల్ చేసేయడము బుచ్చిబాబు గారు అనిపిస్తుంది. బుచ్చిబాబు గారు మీరు ఎట్టుకోవటం ధైర్యంగా ఉండండి. థ్యాంక్స్. ఆయన నమస్తే. నమస్తే అన్న. అన్న మరి పెద్ద ఫస్ట్ షాట్ వచ్చింది కదా, చూసారా? చూసాను అన్న. ఎలా ఉంది? బాగుంది. ఏంటి అసలు ఏం నచ్చింది? అసలు ఏం నచ్చింది అంటారంటే రామ్ చరణ్ గారు ఒక మాట చెప్తారు అందులో పెద్దలో, ఇప్పుడే పుట్టినాము, ఏదైనా సాధించాలంటే ఇప్పుడే సాధించాలి. అది చిన్న మాట అవ్వచ్చు కానీ చాలా మీనింగ్ ఉంది అందులో. చాలా మంచి మీనింగ్ ఉంది. సో మరి లుక్ ఎలా అనిపించింది దాంట్లో? రగడ్ లుక్ బాగుంది, ఒక డిఫరెంట్. రామ్ చరణ్ గారితో ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్. ఏఆర్ రెహమాన్ గారు ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే ఆయన ఒక తోపు. కాకపోతే ఈ సినిమాకి మాత్రం బ్యాక్గ్రౌండ్ మాత్రం గుద్దలకి ఇచ్చి పడేశాడు, మామూలుగా లేదు అసలు. బీజిఎం బాగుంది. ఫస్ట్ ఆ బ్యాట్ తీసుకొని కింద నేల కొట్టేసి ఆ ఫస్ట్ షాట్ కొట్టడం, హెలికాప్టర్ షాట్, అది హైలైట్. అది ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, ఇంకా డైరెక్ట్ చూసుకోండి, ఇంకా కొట్టేస్తున్నాను డైరెక్ట్, ఇక ఫైనల్ కొట్టేస్తున్నాను అని చెప్పేసి ఇండైరెక్ట్గా అనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు అందరూ అంటున్నారు ఇప్పుడు ధోనికి ఎలాగా హెలికాప్టర్ షాట్ ఉంది, ఇప్పుడు ఇది పెద్ద షాట్ అంటున్నారు, మరి ఇది ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ టైం ఇక ఏంటంటారంటే చాలామంది ఇవన్నీ క్రికెట్లో వస్తాయి ఇవన్నీ. ఇక నెక్స్ట్ అలా భూమి కొట్టేసి షాట్లు చాలా వస్తాయి. ఓకే, మరి బుచ్చిబాబు సన్నా గారికి సెకండ్ ఫిల్మ్ కదా? బుచ్చిబాబు గారు పట్టడమే. ఫస్ట్ ఏమో సురసేపని పెట్టాడు, ఇప్పుడు డైరెక్ట్ తిమింగలానికి వేసాడు. తిమింగలాన్ని ఎలా హ్యాండిల్ చేశాడనేది చూడాలి. మరి ఎలా ఉండబోతుంది అనుకుంటారు సినిమా? ఫస్ట్ క్లిమ్స్ వచ్చినప్పుడే అది సినిమా మీద హైట్ ఎక్స్పీరియన్స్ బాగా పెరిగిపోయిన జనాలలో. సో సినిమా అయితే బాగా ఒక ఏంటంటారంటే యూత్ బాగా అట్రాక్ట్ అయ్యేటట్లుంది సినిమా. హీరో గారి లుక్ కూడా అలానే ఉంది, ఒక మంచి మాస్ రగడ్ లుక్లో, ఒక మన గోదావరి స్లాంగ్ మాట్లాడడము చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే, ఇప్పుడు ఓజీ, ప్యారడైజ్, అలాగే మొన్న వచ్చిన కింగ్డమ్, ఇప్పుడు వచ్చినేమో పెద్ది, ఈ నాలుగిట్లు ఏ గ్లిమ్స్ మీకు బాగా నచ్చింది? యాక్చువల్లీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను. సో ఓజీ నచ్చిందంట. ఓజీ తర్వాత పెద్ది. ఓకే, 100%. ఓకే, సో ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు గ్లిమ్స్కి? ఇక రేటింగ్ అనేది ఏం లేదు, 10/10. ఓకే, 10/10. థ్యాంక్స్ అండి.